नमस्कार और स्वागत है अपनी हिंदी कक्षा में। మనం ఈరోజు సందిగ్ధ వర్తమాన కాలం అలాగే సందిగ్ధ భూతకాలం ఈ రెండు కాలాలలో ఎలాగ మనం క్రియను ప్రయోగించాలో నేర్చుకుందాం. అంటే వర్తమాన కాలంలో ఏదైనా ఒక క్రియ జరుగుతోందనుకోండి, ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నారని, లేదంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడని ఇలా చెప్పేవన్నీ వర్తమాన కాలాలు. కానీ సూర్యుడు తూర్పున ఉదయిస్తూ ఉండుండవచ్చు, లేకపోతే ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ ఉండవచ్చు, ట్రైన్ స్టేషన్కి వస్తూ ఉండొచ్చు, లేకపోతే నాన్నగారు ఇంటికి వస్తూ ఉండవచ్చు. ఇలాగ మనం కొన్ని అజంప్షన్స్ చేసుకుంటూ ఉంటాం. అంటే అది వర్తమానంలో జరుగుతోంది, కానీ అది జరుగుతోందో లేదో ఖచ్చితంగా మనం చెప్పలేం, ఊహిస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి దాన్ని సందిగ్ధ కాలం అంటాం. అది వర్తమానంలో కూడా ఉంటుంది, భూతకాలంలో కూడా ఉంటుంది. నేను రెండు విడివిడిగా వీడియోస్ చేసే కంటే ఒకే వీడియోలో చేసి చెప్పేయాలని అనుకుంటున్నాను. ఇది మీకు వినడానికి నేర్చుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ఎలాగో ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ బోర్డు మీద కొన్ని ఉదాహరణలు రాశాను చూడండి. అధ్యాపక్ పాఠ్ పఢాతే హే, ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నారు. ఘంటీ బజ్ రహీ హే, గంట మోగుచూ ఉన్నది. మా చాయ్ బనాతీ హే, అమ్మ టీ తయారు చేస్తుంది. పితాజీ ఘర్ ఆ రహే హే, నాన్నగారు ఇంటికి వస్తూ ఉన్నారు. పానీ ఉబల్ రహా హే, నీళ్లు మరుగుతున్నాయి. మనం తెలుగులో చెప్పినప్పుడు నీళ్ళని బహువచన రూపంలోనే ప్రయోగిస్తాము, హిందీలో ఏకవచన రూపంలో ప్రయోగిస్తాం అన్నమాట. సబ్జీ పక్ రహీ హే, కూర ఉడుకుతూ ఉంది. దాదీజీ బులా రహీ హే, నానమ్మ గారు పిలుస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ వాక్యాలు చూడగానే ఏ కాలంలో ఉన్నాయని మనకి తెలుస్తున్నాయి? సామాన్య వర్తమాన కాలంలో కానీ, తాత్కాలిక వర్తమాన కాలం లేదా అపూర్ణ వర్తమాన కాలంలో ఉన్నాయని తెలుస్తున్నాయి కదా. పఢాతే హే, బజ్ రహీ హే, బనాతీ హే, ఆ రహే హే, ఉబల్ రహా హే, పక్ రహీ హే, బులా రహీ హే. ఇవన్నీ రహా రహే రహీలు కానీ లేదా తాతే తీలు కానీ ఉండి చివరన హే హే ఇలాంటి సహాయక క్రియలతోటి పూర్తవుతోంది. ఇది వర్తమాన కాలం, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం. ఈ కాలంలోనే మనం సందేహాన్ని వెలిబుచ్చాలనుకోండి. అంటే ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తూ ఉండవచ్చు, గంట మోగుతూ ఉండవచ్చు, అమ్మ టీ తయారు చేస్తూ ఉండవచ్చు, నాన్నగారు ఇంటికి వస్తూ ఉండవచ్చు. ఇలాగ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఊహిస్తున్నాం. అది ఖచ్చితంగా జరుగుతుంది అని మనం చెప్పలేము. అప్పుడు మనం ఎలా ప్రయోగించాలి అన్నది తెలుసుకోవాలంటే చాలా సింపుల్గా మనం తెలుసుకోవచ్చు. ఎక్కువ మనకి గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడే అంశాలంటే ఇందులో ఏముండవు. ఒక చిన్న అంశం ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక చిన్న పట్టికలాగా రాశాను చూడండి. ఈ క్రియలన్నీ చివర హై హై అనే సహాయక క్రియలు వచ్చాయి చూసారా. వాటి స్థానంలో కర్త యొక్క లింగ వచనాలను అనుసరించి హోగా, హోంగే, హోగి, హోంగి అని మారిస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు పుల్లింగం ఏకవచనంలో వచ్చిందనుకోండి కర్త, అప్పుడు హోగా అని మారుస్తాం. పుల్లింగం బహువచన రూపంలో ఉంటే హోంగే. కానీ తుమ్ అనేది ఎప్పుడు ప్రయోగించినా సరే మనం ఏం నేర్చుకున్నాము? పుల్లింగం బహువచన రూపంలోనే వాడాలి, కాబట్టి హోగే అని వస్తుంది. స్త్రీలింగంలో అదేముండదు, హోగి అని రాసేయచ్చు. స్త్రీలింగం ఏకవచనం వచ్చినప్పుడు హోగి, స్త్రీలింగం బహువచనం వచ్చినప్పుడు హోంగి అని ఎండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎలా మార్చాలో చూద్దాం. ఇప్పుడు బోర్డు మీద మీరు చూసినట్లయితే అన్ని క్రియలకి కూడా సహాయక క్రియలుగా ఉన్నటువంటి హే హే ఇవి మాత్రమే నేను చెప్పాను, కానీ మూల క్రియలు ఎలా ఉన్నావో అలాగనే ఉంచాను చూడండి. పఢాతే, బజ్ రహీ, బనాతి, ఆ రహే, ఉబల్ రహా, పక్ రహీ, బులా రహీ. ఈ క్రియారూపాలు మారవు, ఇలాగనే ఉంటాయి. కానీ ఇప్పుడు మనము హే హే వాటికి బదులుగా ఏం పెట్టబోతున్నాము? హోగా, హోంగే, హోగి, హోంగి ఈ రూపాన్ని ప్రయోగించబోతున్నాం. ఇప్పుడు అధ్యాపక్ అనేది పుల్లింగం బహువచన రూపం, అందుకే పఢాతే అని వచ్చింది. కాబట్టి ఏం పెట్టాలి ఇక్కడ? హోంగే. అంటే ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తూ ఉండవచ్చు. ఘంటి ఏకవచనం స్త్రీలింగం కాబట్టి హోగి అని పెడతానన్నమాట. అంటే ఘంటి బజ్ రహీ హోగి, గంట మోగుతూ ఉండవచ్చు. మా చాయ్ బనాతీ హోగి, అమ్మ టీ పెడుతుండవచ్చు.
ఇక్కడ అమ్మ అన్నది ఏకవచనంలో ప్రయోగించాను కాబట్టి హోగి. అదే అమ్మని గౌరవార్థం మాజీ అమ్మగారు అని సంబోధిస్తే హోంగి అని పెడతాం, స్త్రీలింగం బహువచనం కాబట్టి. పితాజీ ఘర్ ఆ రహే హోంగే, ఎందుకని పుల్లింగము బహువచన రూపం కాబట్టి. పానీ ఉబల్ రహా హోగా, నీళ్లు మరుగుతూ ఉండి ఉండవచ్చు. సబ్జీ పక్ రహీ హోగి, కూర ఉడుకుతూ ఉండి ఉండవచ్చు, ఎందుకని సబ్జీ స్త్రీలింగము ఏకవచనం కాబట్టి హోగి. దాదీజీ బులా రహీ హోంగి, నానమ్మ గారు పిలుస్తూ ఉండి ఉండవచ్చు. నానమ్మ గారు అని గౌరవార్థం ఉపయోగించాను కాబట్టి స్త్రీలింగ బహువచన రూపంలో హోంగి అని చెప్పాను. అలా కాకుండా దాదీ అంటే నానమ్మ అని చనువుగా పిలిచే పిల్లలు అనుకోండి, దాదీ బులారహి హోగి అని ఏకవచన రూపంలో ప్రయోగిస్తారనమాట. ఇలాగా ఇంకొన్ని ఉదాహరణలు చెప్తాను, అప్పుడు మీకు ఇంకా సులభంగా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సూరజ్ ఉగ్రహ హోగా, సూర్యుడు ఉదయిస్తూ ఉండి ఉండవచ్చు. సూరజ్ పుల్లింగం ఏకవచనం కాబట్టి హోగా అని వాడానన్నమాట. బచ్చే పడితే హోంగే, పిల్లలు చదువుతూ ఉండి ఉండవచ్చు. ఇక్కడ బచ్చే పుల్లింగం బహువచనం కాబట్టి హోంగే. వహ్ ఘర్ జా రహా హోగా, అతడు ఇంటికి వెళ్తూ ఉండవచ్చు. ఇక్కడ వహ్ అనేది పుల్లింగం ఏకవచన రూపంలో ప్రయోగించాను కాబట్టి హోగా. వహ్ అంటే ఆమె అనే అర్థం కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆమె అని ప్రయోగించాలనుకోండి, వహ్ ఘర్ జా రహీ హోగి అని వస్తుంది. ఛాత్రాయే అంటే విద్యార్థినులు పరీక్ష లిఖ్ రహీ హోంగి, ఎందుకని బహువచనంలో ఉంది కాబట్టి ఇది హోంగి అని ప్రయోగించాను. ఇలాగా తుమ్ ఖూబ్ పढ़తే హోంగే, నువ్వు బాగా చదువుతూ ఉండవచ్చు. అప్పుడు తుమ్ అని వచ్చింది కాబట్టి బహువచన రూపము హోగే అనేది నేను ప్రయోగించడం జరిగింది. అదే స్త్రీలింగం సందర్భంలో వాడామనుకోండి, తుమ్ అనేది హోగి అంటే సరిపోతుంది. గాడి ప్లాట్ఫామ్ పర్ ఆతీ హోగి, గాడి అంటే ఇక్కడ రైలు బండి ప్లాట్ఫామ్ మీదకి వస్తుండవచ్చు. గాడి స్త్రీలింగం ఏకవచనం కాబట్టి ఇక్కడ ఆతీ హోగి అని ప్రయోగించాను. వస్తూ ఉండి ఉండవచ్చు అన్నాను అనుకోండి, ఆ రహీ హోగి. పానీ బరస్ రహా హోగా, పానీ బరస్నా అంటే వర్షం కురవడం, వర్షం కురుస్తూ ఉండి ఉండవచ్చు. పానీ ఏకవచన రూపంలోనే ఉంటుంది కాబట్టి హోగా అని ప్రయోగించాను. ఈ విధంగా సందిగ్ధ వర్తమాన కాలంలో ఎలాగ ప్రయోగించాలి అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు వీటి మీద ఇంకొన్ని వాక్యాలు సొంతంగా తయారు చేయండి. అప్పుడు మీరు ఇంతవరకు విన్న విషయాలన్నీ మీకు ఇంకా బాగా అర్థమవుతాయి, జ్ఞాపకం కూడా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ భూతకాలంలో మనం సందేహాన్ని ఎలాగ వెలిబుచ్చాలి అన్నది నేర్చుకుందాం ఇదే వీడియోలో. ఇక్కడ బోర్డు మీద మీరు చూడండి, అన్ని వాక్యాలు కూడా భూతకాలంలో రాయబడి ఉన్నాయి. అధ్యాపక్నే పాఠ పఢాయా, ఉపాధ్యాయుడు పాఠం బోధించారు. మేరే దోస్త్ స్కూల్ గయే, నా మిత్రులు పాఠశాలకు వెళ్ళారు. రామ్నే రావణ్ కో మారా, రాముడు రావణాసురుణ్ణి చంపాడు. ఆప్నే యహ సినిమా దేఖా, మీరు ఈ సినిమా చూశారు. సీత ఘర్ ఆయి, సీత ఇంటికి వచ్చింది. లడకోనే క్రికెట్ ఖేలా, బాలురు క్రికెట్ ఆడారు. ఖిలాడీనే స్వర్ణ పదక్ జీతా, ఆటగాడు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇవన్నీ భూతకాలంలో ఉన్నాయి. ఇప్పుడు వీటిని సందిగ్ధ భూతకాలంలో ఎలా రాయాలి అంటే, గడిచిపోయిన కాలమే కానీ అది కరెక్ట్గా జరిగిందా లేదా అన్నది మనకి తెలియదు, ఊహిస్తున్నాం అనమాట. అంటే ఉపాధ్యాయుడు పాఠం బోధించి ఉండవచ్చు, నా మిత్రులు పాఠశాలకి వెళ్ళి ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలలో ఇందాక వర్తమాన కాలాన్ని మనం సందిగ్ధ వర్తమాన కాలంలోకి మార్చాలనుకోండి, ఏం చేశాము, సహాయక క్రియలుగా ఉన్నటువంటి హే హే ఇలాంటివి తీసేసి వాటి స్థానంలో హోగా, హోగే, హోగి, హోంగి అనే క్రియారూపాలను పెట్టడం జరిగింది కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్, కర్తని కాదు ఇక్కడ మనం ఫాలో అవ్వవలసింది. క్రియ ఏ రూపంలో ఉందో, క్రియ పుల్లింగం ఏకవచనం రూపంలో ఉంటే హోగా, పుల్లింగం బహువచన రూపంలో ఉంటే హోగే, హోంగే. అలాగే స్త్రీలింగం ఏకవచన రూపంలో ఉంటే హోగి, స్త్రీలింగం బహువచనం రూపంలో ఉంటే హోంగి అని వస్తుందన్నమాట. అదేంటో చూడండి. మొదటి చూడండి, అధ్యాపక్నే పాఠ్ పఢాయా హోగా, ఎందుకని పఢాయా అనే క్రియ ఏకవచనం పుల్లింగంలో ఉంది కాబట్టి హోగా. మేరే దోస్త్ స్కూల్ గయే హోంగే, ఎందుకని గయే వెళ్ళారు, పుల్లింగము బహువచన రూపం, అందుకని ఇక్కడ హోంగే అంటాం.
రామ్నే రావణ్ కో మారా హోగా. ఎందుకని మారా అనేది క్రియ యొక్క రూపము పుల్లింగము ఏకవచన రూపంలో ఉంది కాబట్టి హోగా అన్నాను. ఆప్నే యహ సినిమా దేఖా హోగా. మీరు ఈ సినిమా చూసి ఉంటారు. ఇక్కడ ఆప్ అనేది ఎలా ఉన్నా కానీ బహువచన రూపమే అయినా కానీ చూడండి, సామాన్య భూతకాలంలో క్రియ ఎప్పుడూ కూడా సకర్మకం అయినప్పుడు నే ప్రత్యయం పెడతాము. అప్పుడు కర్మని బట్టి ఫాలో అవుతూ ఉంటుంది. తెలుసు కదా ఈ సూత్రము. కాబట్టి ఇక్కడ దేఖా పుల్లింగం ఏకవచన రూపంలో ఉంది కాబట్టి హోగా అని పెట్టాను. సీత ఘర్ ఆయి హోగి. ఎందుకని సీత ఏకవచనము, ఇది అకర్మక క్రియ కాబట్టి సీతని బట్టి క్రియ ఫాలో అయ్యింది. కాబట్టి ఇక్కడ ఆయి స్త్రీలింగము ఏకవచన రూపంలో ఉంది కాబట్టి హోగి అని పెట్టాను. లడకోన్నే క్రికెట్ ఖేలా హోగా. బాలురు క్రికెట్ ఆడి ఉంటారు. ఇక్కడ కూడా ఖేలా అనేది పుల్లింగం ఏకవచన రూపంలో క్రియ ఉంది కాబట్టి హోగా అని ఉంది. ఖిలాడీనే స్వర్ణ పదక్ జీతా హోగా. ఆటగాడు స్వర్ణ పతకాన్ని గెలుచుకుని ఉంటాడు. ఇక్కడ కూడా ఏమైంది, జీతా గెలిచాడు అనేది క్రియ యొక్క రూపము పుల్లింగము ఏకవచన రూపంలో ఉంది. అందుచేత మనము ఇక్కడ హోగా అని పెట్టామన్నమాట. అయితే మీరు అనుకోవచ్చు స్త్రీలింగం విషయంలో ఎలా ఉంటుంది అని. అంటే ఉదాహరణకి లడ్కియా స్కూల్ గయి. బాలికలు పాఠశాలకి వెళ్ళారు. ఇక్కడ గయి అని ఎందుకన్నాను, లడ్కియా స్త్రీలింగం బహువచనం కాబట్టి గయి అని వచ్చింది. కానీ ఇలాంటి సందర్భంలో దీనికి పక్కన ఇంకొక సహాయక క్రియ ఏదైనా వస్తుందనుకోండి, అంటే పూర్ణభూత కాలంలో చూడండి థా థే థీ సహాయక క్రియలు వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా హోగా హోగే హోంగే హోగి హోంగి ఇలాంటి సహాయక క్రియలు వస్తాయి కదా. ఇక్కడ స్త్రీలింగం బహువచనంలో గయి ఇలాగ చుక్క వచ్చిన సందర్భంలో మనం పక్కన ఇంకొక సహాయక క్రియ అటాచ్ చేసినట్లయితే అప్పుడు ఈ చుక్కని మనం పలకక్కర్లేదు, అది చెరిపేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, లడ్కియా స్కూల్ గయి హోంగి అని ఇక్కడ పెడితే సరిపోతుంది అన్నమాట చుక్క. ఇది ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ నేను మీకు పూర్ణభూతకాలం చెప్పినప్పుడు చెప్పడం మర్చిపోయాను. స్త్రీలింగం బహువచనం రూపంలో ఎప్పుడన్నా సరే క్రియ చివర గయి అని, అంటే ఇది జానా అన్నది అకర్మక క్రియ కాబట్టి గయి దగ్గర చుక్క వచ్చింది. అలా కాకుండా ఒక్కొక్కసారి బాతే కర్నా ఇలాంటివి కూడా సకర్మక క్రియలు ఉన్నాయి. ఉస్నే బహుత్ బాతే కీ, అక్కడ చుక్క పలుకుతున్నాను నేను. అలా కాకుండా ఉస్నే బహుత్ బాతే కీ హోంగి అంటానన్నమాట. ఆ కీ మీద ఉన్న చుక్క తీసేయచ్చు. ఇలాంటిది ఒక చిన్న విషయం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి మీకు ఈ విషయాలు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. కవికో పురస్కార్ మిలా హోగా. కవికి పురస్కారము లభించి ఉండవచ్చు. ఇక్కడ మిలా పుల్లింగం ఏకవచనంలో ఉంది కాబట్టి చివరి నేను హోగా అని పెట్టాను. లడ్కీ తేజ్ దౌడీ హోగి. బాలిక వేగంగా పరిగెత్తి ఉండవచ్చును. దౌడీ స్త్రీలింగం ఏకవచనం కాబట్టి హోగి. సరిత ఔర్ సరళ మందిర్ గయి హోంగి. సరిత మరియు సరళ మందిరానికి వెళ్ళి ఉండవచ్చును. ఇక్కడ హోంగి అని పెట్టాను ఎందుకు అంటే వీళ్ళిద్దరూ బహువచనం కాబట్టి. ఇక్కడ సామాన్య భూతకాలం అనుకోండి, అంటే హోగి అనే సహాయక క్రియ లేనప్పుడు గయి చుక్క పెడతాం అక్కడ. ఇక్కడ సహాయక క్రియ హోంగి పెడుతున్నాం కాబట్టి ఇక్కడ చుక్క పెట్టకుండా మనం గయి అని ప్రయోగించాం. వినోద్ బెంగళూరు సే ఆయా హోగా. వినోద్ బెంగళూరు నుండి వచ్చి ఉంటాడు. ప్రధానమంత్రినే గరీబ్ కళ్యాణ్ యోజన బనాయి హోగి. ప్రధానమంత్రి పేదల సంక్షేమ పథకాన్ని తయారు చేసి ఉంటారు. ఈ వాక్యంలో ప్రధానమంత్రి బహువచన రూపంలోనే మనం ప్రయోగిస్తాం, కానీ సామాన్య భూతకాలంలో యోజన స్త్రీలింగం ఏకవచనం కాబట్టి బనాయి కూడా స్త్రీలింగం ఏకవచనము, ఫలితంగా హోగి కూడా స్త్రీలింగం ఏకవచన రూపంలో మనం సహాయక క్రియని ప్రయోగించాం. కోవిడ్ కా తీసరా లహర్ ఫైలా హోగా. కోవిడ్ యొక్క 3వ అల వ్యాపించి ఉంటుంది. ఆప్నే టీకా లగ్వాయా హోగా. మీరు టీకా వేయించుకునే ఉంటారు. లగ్వాయా హోగా. ఈ విధంగా మనం సందిగ్ధ వర్తమాన కాలం లేదా సందిగ్ధ భూతకాలం రెండింట్లోనూ కూడా చివరన హోగా హోగే హోంగే హోగి హోంగి ఇవే సహాయక క్రియలు ప్రయోగిస్తాం. కానీ ఏ సందర్భంలో ఎలా ప్రయోగించాలో ఈజీగా అర్థమైంది కదా. ఇప్పుడు దీని ఆధారంగా మీరందరూ నోట్స్ తయారు చేసుకొని ఎప్పటికప్పుడు ఈ వాక్యాలని ప్రయోగించాలి. అలాగే విద్యార్థులు కూడా చాలాసార్లు మీ పాఠ్యపుస్తకాల్లో కవినే ఇస్ ప్రకార్ క్యోం కహా హోగా అని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అంటే కవి ఈ విధంగా ఎందుకు చెప్పి ఉంటాడు. అదే కాలం అన్నమాట, సందిగ్ధ భూతకాలం అన్నమాట.
ఇలాంటివి మీరు నిత్య జీవితంలో కూడా అన్వయించుకుంటేనే మీకు భాష తొందరగా వస్తుంది. ఇది కేవలం వినేయడం వల్ల రాదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీ అభ్యాస పుస్తకాలలో కొన్ని వాక్యాలని సొంతంగా కూడా తయారు చేస్తూ ఉండాలని కోరుతూ మరొక కొత్త అంశంతో మీ ముందుంటాను. బహుత్ బహుత్ ధన్యవాద్ ఔర్ నమస్కార్.